కనపడుతుందనే చెప్పొచ్చు. ముందు నుంచి కూడా ఫలితాలు మొదలైన కాడి నుంచి కూడా టీడీపీ జోరులో ఉందనే చెప్పొచ్చు. ఇప్పటికే టీడీపీ అభిమానులు గానీ కార్యకర్తలు గానీ సంబరాలకు సిద్ధమవుతున్నట్టు కూడా ఇక్కడ మనకు అందుతుంది సమాచారం. అయితే మొదటి 3 రౌండ్లో ఇటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో గానీ ఇటు ఈవీఎం లో గానీ టీడీపీ ముందంజలోనే ఉందని చెప్పొచ్చు. రైట్, కాకినాడ నుంచి కిషోర్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కాకినాడ నుంచి కిషోర్ కూడా లైవ్లో ఉన్నారు. కిషోర్ చెప్పండి, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రస్తుతం కాకినాడ ఎంపీకి సంబంధించినటువంటి తంగెల ఉదయ్ శ్రీనివాస్ 3,400 లీడింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే జగన్ నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ టీడీపీకి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం 3,550 లీడింగ్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ప్రధానంగా కాకినాడ నియోజకవర్గం, కాకినాడ జిల్లా అంతా కూడా ప్రస్తుతం టీడీపీ కూటమికి ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా వైసీపీ ఎక్కడ కూడా లీడింగ్ అనేది ఎక్కడ కూడా నమోదు కాలేని పరిస్థితి కనబడుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సెగ్మెంట్, అలాగే కురసాల కన్నబాబు, కాకినాడ అర్బన్ అండ్ రూరల్. కాకినాడ రూరల్ కి సంబంధించినంతవరకు కూడా పంతం నానాజీ ఇప్పటికే 2,000 మెజారిటీతో ఆధిక్యతలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కురసాల కన్నబాబు ఎక్కడ కూడా ఇంకా బోని కొట్టిన పరిస్థితి కనబడలేదు. అలాగే కాకినాడ సిటీకి సంబంధించి ఇంకా లెక్కింపు కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాకినాడ సిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇంకా లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ రూరల్ కి సంబంధించి మాత్రం పంతం నానాజీ ఇప్పటికే లీడింగ్ లో ఉన్నాడు. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం అంతా అంటే ఈ సార్వత్రిక ఎన్నికల ఒక భాగం అయితే పిఠాపురం నియోజకవర్గం ఒక ఎత్తుగా కనబడుతుంది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానంగా 3,550 మెజారిటీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడే 2 రోజులు కంప్లీట్ అయ్యి 8,000 లీడింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే ఇంకా ప్రతిపాడు పిఠాపురం తుని నియోజకవర్గాలు ఇంకా కౌంటింగ్ లీడింగ్ రావాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కడప నుంచి రాజు లైవ్లో ఉన్నారు, మా ప్రతినిధి రాజు. కడప పార్లమెంట్ కానీ కడప పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పరిస్థితి ఏంటి? రాజు గారు వినిపిస్తోందా? కడప నుంచి కడప పార్లమెంటు కానీ అలాగే కడప పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ఏ పార్టీలు లీడ్లో ఉన్నాయి? కూటమా లేకపోతే వైసీపీయా? థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నిక ఫలితాలు చెప్పండి రాజుగారు, చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు రాజుగారు, అన్మ్యూట్ చేసుకోండి. రాజుగారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. దానికి వెళ్ళిపోండి. మరి టీడీపీ అభ్యర్థికి సంబంధించి భూపేశ్ రెడ్డి మరి 2,736 ఓట్లలో ఉన్నారు. షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా 257 ఓట్లతో ఉంటున్నారు. ప్రస్తుతం నుంచి ఈ అప్డేట్ ఇప్పుడు వరకు అయితే ఉంది. అయితే కడప 7 నియోజకవర్గాలకు సంబంధించి మనకు అందినటువంటి సమాచారం వరకు మొత్తం చూస్తే కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మాధవిరెడ్డి దాదాపు 665 ఓట్లతో ఆధిక్యంలో ఉంటున్నారు. మరి అదే విధంగా బద్వేలు వైసీపీ సంబంధించిన దాసరి సుధా అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సుధా కూడా 1,483 ఓట్లతో ఆధిక్యం ఉంటున్నారు. మరి ప్రొద్దుటూరు కూడా మరి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరదరాల్ రెడ్డి కావచ్చు, పుట్ట సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తూ బరిలో ఉంటున్నారు. వీరు కూడా టీడీపీ రేస్ లో ముందంజలో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అటు చూస్తే రాజంపేట పార్లమెంట్ కి సంబంధించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆధిక్యంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన 1,482 ఓట్ల ఆధిక్యంలో ఉంటున్నారు. మరి రాయిచోటి కూడా మరి శ్రీకాంత్ రెడ్డి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి మొట్టమొదటిగా ఈ యొక్క టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ప్రస్తుతం రాంప్రసాద్